ఈ వీడియోలో నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంటి, ఎందుకని ఈడీ ఈ కేసులో సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీలను ప్రధాన నిందితులుగా చేర్చింది అనే విషయాల గురించి, అలాగే మహేష్ బాబు గారికి ఈడీ ఎందుకు నోటీసులు ఇచ్చింది, ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారా అనే విషయాల గురించి, వాటితో పాటు జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ అటాక్ ఎలా జరిగింది, దీని వెనక ఎవరు ఉన్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పీడీజే పగడాల జంక్షన్ లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 22 కి స్వాగతం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న విశాఖపట్నం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ సభ్య సమాజం తలదించుకునే ఇన్సిడెంట్ అది. మీరు ఒకసారి ఈ వీడియోని చూడండి. చూసారు కదా ఎలా బూతులు తిడుతుందో, చూసారు కదా. ఇంతకు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఎవరైతే ఆ బూతులు తిడుతుందో ఆ అమ్మాయి ఆ కాలేజీలో ఫోన్ మాట్లాడుతుందంట. సో అదే టైంలో ఆ లేడీ లెక్చరర్ వచ్చి చూసింది. చూసిన వెంటనే ఆ ఫోన్ లాక్కొని ప్రిన్సిపాల్ దగ్గరికి అయితే వెళ్తుందంట. సో దానికి ఆ అమ్మాయి ఆ లెక్చరర్ వెంటబడి 12,000 ఫోన్ అది ఎలా తీసుకెళ్తావు, అంత కన్న బూతులు తిట్టి చెబుతో కొట్టింది అనమాట. సో ఆ విధంగా అయితే ప్రవర్తించింది. అయితే ఒక్కొక్కసారి జనాలు శనిక ఆవేశంలో ఏం చేస్తారో అర్థం కాదనమాట. ఆవేశంలో ఏది చేయడానికి కూడా వెళ్ళిపోతారు. సో ఆ విధంగా అయితే ఈవిడ లెక్చరర్ కూడా చూడకుండా కన్న బూతులు తిడుతూ చెప్తూ అయితే దాడి చేసింది. మొన్నే ఈ అలైకే సిటిపికల్స్ అనే వాళ్ళు ఒక మగాన్ని ఇదే విధంగా సేమ్ బూతులు తిట్టారని చెప్పి తెగ వైరల్ చేశారు. ఏ క్రియేటర్ గానీ, ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ ఎవరనేది లేకుండా ప్రతి ఒక్కరు వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నారనమాట. కానీ దీని మీద ఎందుకు అంతగా స్పందించలేకపోతున్నా నాకైతే అర్థం కావట్లేదు. మరి ప్రతి కాలేజ్ లో ఫోన్స్ అయితే అలో ఉండదు, అయినా సరే స్టూడెంట్స్ ఎత్తుకు వెళ్తుంటారు. కొంతమంది అయితే బైక్ లో పెట్టి వెళ్తారు, కొంతమంది అయితే డేర్ చేసి జోబ్ లోనో బ్యాగ్ లో పెట్టుకొని లోపలికి అయితే తీసుకెళ్తారు. ఒకవేళ దొరికినా కూడా మహా అయితే సార్ ప్లీజ్ వదిలేయండి అని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ తీసుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఈ అమ్మాయి కూడా రిక్వెస్ట్ చేసుకుని ఉంటే ఆ లెక్చరర్ ఇచ్చేసి ఉండేదేమో ఫోన్, కానీ అలా కాకుండా ఏకంగా దాడి చేయడానికి వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళని ఏమనాలో అయితే నాకు అర్థం కావట్లేదు అనమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. తిరుమలలో ఒక భారీ స్కామ్ బయటపడింది అనమాట రీసెంట్ గా. అదేంటంటే, కళ్యాణకట్టలో మామూలుగా తిరుమలకి వెళ్లే వాళ్ళు భక్తులందరూ తలనీలాలు ఇస్తుంటారు కదా. సో అక్కడ ఆ తలనీలాలు తీసే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనమాట భక్తుల నుంచి. ఇప్పుడు ఇది కొత్తగా జరిగిందేం కాదు, ఎప్పటి నుంచో టీటీడీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ దందా అయితే జరుగుతుంది అనమాట. కానీ టీటీడీకి ఏమైనా తెలియకుండా జరుగుతుందంటే ఏం లేదు, టీటీడీకి తెలిసే జరుగుతుంది. పైగా అక్కడికి సీసీ కెమెరాలు ఉంటాయి, అయినా సరే టీటీడీ ఏం పట్టించుకోదనమాట. ఆ విధంగా వీళ్ళు ప్రతి సంవత్సరం వేల కోట్లలో స్కామ్ అయితే చేస్తున్నారు. మీరు ఒకసారి లెక్కేసుకోండి, మామూలుగా తిరుమలకి లక్షల్లో భక్తులు అయితే వస్తూ ఉంటారు, అందులో కొంతమంది తలనీలాలు అయితే ఇస్తుంటారు. సో అప్పుడు లెక్కేసుకోండి, ప్రతి వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు వేసుకున్నా కూడా అప్పుడు ఎంత అవుతుంది చూడండి. ఇట్లా కాకపోయినా ప్రతి తలనీలాలు తీసేవాడు ఎట్ట కాకపోయినా కొన్ని వందల్లో తలనీలాలు తీస్తుంటారు. సో 10 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి చొప్పున లెక్కేసుకోండి ఎంత వస్తుంది, కొన్ని వేల కోట్లు వస్తాయన్నమాట. సో ఆ విధంగా అన్అఫిషియల్ గా, ఇల్లీగల్ గా క్యాష్ రూపంలో ఈ విధంగా అయితే టీటీడీ దందా అయితే చేస్తుంది. ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. మీకు కూడా ఇలానే జరిగిందా? తప్పకుండా కామెంట్ చేయండి. వరల్డ్ లోనే ఫస్ట్ టైం ట్రైన్ లో ఏటీఎం ని ఏర్పాటు చేశారు. దీన్ని ముంబై నుంచి మహన్మాడ్ కి వెళ్లే పంచవటి ఎక్స్ప్రెస్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ఏటీఎం ని ఏర్పాటు చేసింది. ఆ ట్రైన్ లో ఏసీ చైర్ కార్ ఉంటుంది కదా, సో ఆ కోచ్ లో చివర్లో ఈ ఏటీఎం ని ఏర్పాటు చేశారనమాట. సో ఎవరైనా ఈ ట్రైన్ ఎక్కినప్పుడు అమౌంట్ కావాల్సి వస్తే ఈ ట్రైన్ లో డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ బోలో జిమాన్ కేసరి అనే తుబుక్ లాంటివి ఉంటాయన్నమాట. సో వాటిని ఏమి పట్టించుకోకుండా కొంచెం ఎర్రగా గిర్రగా కనిపిస్తాయి, దానికి ఆకర్షితులం కాకుండా మనకి కావాల్సిన డబ్బును తీసుకొని వచ్చేస్తే బెటర్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. చైనాలో ఒక కొత్త ఏటీఎం వచ్చింది. ఈ ఏటీఎం లో బంగారం పెట్టి డబ్బులు తీసుకోవచ్చంట. మామూలుగా మనం కార్డు పెట్టి డబ్బును తీసుకుంటాం కదా, కానీ ఈ ఏటీఎం విషయంలో మన దగ్గర ఉన్న బంగారాన్ని పెడితే అది అల్ట్రా మోడర్న్ సెన్సార్లతో స్కాన్ చేసి అది క్వాలిటీగా ఉందా, ఒరిజినల్ కాదా అని చెక్ చేసి ఆ తర్వాత ఆ రోజు చైనా మార్కెట్ లో ఈ బంగారానికి ఎంత అయితే రేట్ ఉందో ఆ రేట్ ని నిర్ధారిస్తుందంట. అంతేకాకుండా ఈ బంగారాన్ని ఏటీఎం లో పెట్టిన తర్వాత 1200 డిగ్రీ సెల్సియస్ తో ఆ వేడితో కరిగించి, అప్పుడు కరిగించిన తర్వాత ఇంకా ఎంత క్వాలిటీ ఉందో అని చూసి ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఎంతైతే ఆ అమౌంట్ ని కేటాయించిందో ఆ అమౌంట్ ని వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుందంట. సో ఆ విధంగా ఈ ఏటీఎం మిషన్ అయితే తీసుకొచ్చారు. సో ఐడియా అయితే బాగుంది. ఇలాంటి ఏటీఎం మిషన్ మన ఇండియాకి వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.
రీసెంట్ గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. అదేంటంటే దేశంలో సౌండ్ పొల్యూషన్ తగ్గించడానికి, అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, కావాలనే కికి కికి అని పెద్ద పెద్ద హార్న్లు వేసుకుంటూ పోతూ ఉంటారు కదా. సో వాటిని తగ్గించడానికి ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. దీంతో ఈ చట్టం ద్వారా ఇప్పుడున్న హార్న్ ప్లేస్ లో కొత్తగా హార్మోనియం సౌండ్ గానీ, లేదా ఫ్లూట్ సౌండ్ గానీ, లేదా తబలా సౌండ్ గానీ, ఇలాంటి సౌండ్స్ ని హార్న్ గా పెట్టాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట. ఇదైతే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాలేదు, మరి చూద్దాం ఎప్పుడు తీసుకొస్తారనేది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. గత కొద్ది రోజులుగా నేషనల్ హెరాల్డ్ కేసు గురించి న్యూస్ చాలా బాగా వైరల్ అవుతుంది అనమాట. పైగా ఈ కేసులో సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీలను ప్రధాన నిందితులుగా ఈడీ చేర్చిందనమాట. అందుకే ఇంత బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఒక న్యూస్ పేపర్ ఎడిషన్ అనమాట. అంటే మనకి ఇప్పుడు టీవీ ఛానల్స్ అవి వచ్చేసాయి కాబట్టి అప్పట్లో న్యూస్ పేపర్స్ ఎక్కువ ఉన్నది. సో అలా 1938 లో పండిత్ నెహ్రూ గారు కొంతమందితో కలిసి చందాలు వేసుకొని మరి ఈ నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ని అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పగించారనమాట, దాని బాధ్యతలన్నీ. సో ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది, నెహ్రూ గారు పిఎం అయిపోయారు. ఈ నేషనల్ హెరాల్డ్ ఏజేఐ ని ఎవరు అంతగా పట్టించుకోలేదు. క్రమంగా ఆ ఏజేఐ కంపెనీ నష్టాల్లోకి పడిపోయింది. ఆ తర్వాత 2008 లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పిఎం మన్మోహన్ సింగ్ గారు ఈ ఏజేఐ కంపెనీకి 90 కోట్ల దాకా అప్పుగా ఇచ్చారనమాట. ఈ ఏజేఐ కంపెనీకి ఆ డబ్బుతో ఈ ఏజేఐ కంపెనీ వాళ్ళు ఢిల్లీ, లక్నో, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్లేసుల్లో భూములను అయితే కొనుక్కున్నారు. సో వాటి విలువ ఇప్పుడు 2000 crores కి పెరిగిపోయింది అనమాట. ఇప్పుడున్న వాల్యూ ప్రకారం 2000 crores కి పెరిగిపోయింది. సో దాని తర్వాత అయితే 2010 లో ఈ ఏజే కంపెనీని ఒక కొత్త కంపెనీ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అమ్మేశారనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎవరిదో కాదు, ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళదే అనమాట. సో వాళ్ళకి ఈ కంపెనీలో సోనియా గాంధీ గారికి 38%, రాహుల్ గాంధీ గారికి 38% వాటా అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా తీసుకున్న లోన్ ను కట్టకుండా, పైగా ప్రభుత్వం కూడా రికవరీ చేయకుండా ఆ ఏజే కంపెనీని చీప్ గా ఈ యంగ్ ఇండియా కంపెనీకి అమ్మేశారనమాట. ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీ వీళ్ళ మీద కేసు అయితే ఫైల్ అయితే చేశారు. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారనమాట. ఈ కేసు కోర్టులో కూడా నడుస్తోంది. చూద్దాం మరి ఈ కేసు మీద ఎటువంటి తీర్పు ఇస్తారు, ఎవరు దోషులుగా తేలుతారు అనేది చూడాలి. రీసెంట్ గా మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇచ్చిందనమాట. సో దానికి కారణం ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా కంపెనీ వాళ్ళు అనమాట. సో వాళ్ళ కంపెనీలకు మహేష్ బాబు గారు ఒక యాడ్ అయితే చేశారనమాట. సో దానికి సంబంధించి ఈ నెల 27న ఎంక్వైరీకి రావాలని చెప్పి ఈడీ నోటీసులు అయితే ఇచ్చిందనమాట. అయితే ఇందుకు ఏం జరిగిందంటే గత వారం ఈ సురానా గ్రూప్స్ మీద అలాగే ఈ సాయి సూర్య డెవలపర్స్ మీద ఈడీ అయితే రైడ్ చేసిందనమాట. సో అక్కడ చాలా అవతవకలు బయటపడ్డాయి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ జరిగాయని చెప్పి గుర్తించారనమాట. సో అందులో మహేష్ బాబు గారు కూడా క్యాష్ ఇచ్చారని చెప్పి తేలింది. 2019 లో అనుకుంటా మహేష్ బాబు గారు అలాగే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వీళ్ళ కంపెనీకి ఒక యాడ్ అయితే చేసింది. సో అప్పట్లో దీనికి ఈ యాడ్ కి సంబంధించి మహేష్ బాబు గారికి 5.9 crores రెమ్యునరేషన్ గా ఇచ్చారంట. సో అందులో 3.4 crores చెక్ గా ఇస్తే మిగతా 2.5 crores క్యాష్ గా ఇచ్చారంట. ఈ విధంగా ఆయన మహేష్ బాబు గారు ఈ స్కామ్ లో అయితే ఇరుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. మహేష్ బాబు గారు కూడా జస్ట్ వాళ్ళని ఎంక్వైరీకి పిలుస్తున్నారు, అంటే అరెస్ట్ అయితే కాదు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నిన్న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ బాస్రీన్ వ్యాలీలో ఒక టెర్రర్ అటాక్ అయితే జరిగింది. దాదాపు ఒక 10 మంది దాకా వచ్చి టూరిస్టుల మీద అటాక్ చేయడంతో దాదాపు ఒక 30 మంది దాకా చనిపోయారు, మరో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయనమాట. ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. అయితే ఈ అటాక్ కి కారణం మేమే అని చెప్పి పాకిస్తాన్ కి చెందిన ది రెసిడెన్స్ ఫ్రంట్ అనే సంస్థ వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారనమాట. ఇది పాక్ కు చెందిన లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ అంట. సో ఇది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆగస్టు లో ఈ సంస్థ ఏర్పాటైందంట. ఏది ది రెసిడెన్స్ ఫ్రంట్ అనే సంస్థ. సో దీనికి కేంద్రం 2023 లో ఇది ఒక ఉగ్ర సంస్థగా ప్రకటించి ఆ సంస్థ మీద నిషేధం అయితే ప్రకటించిందనమాట. ఇప్పుడిప్పుడే ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఏ అటాక్ జరగకుండా దాదాపు 6 ఏళ్ళు అయిపోయింది. ఏ అటాక్ జరగకుండా ప్రశాంతంగా ఉందనుకున్న టైంలో ఈ అటాక్ జరిగిందనమాట. పైగా ఈ పహల్గామ్ అనే ప్రాంతం కొండ ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలని కూడా ఈ గుర్రాల మీద లేకపోతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంట. సో నాకు తెలిసి ఇది
వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. ఒకవేళ అటాక్ చేసినా కూడా ఆర్మీ రావడానికి టైం పడుతుంది, ఈ లోపల అటాక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుని ఖచ్చితంగా ఎప్పటి నుంచో ప్లాన్ అయితే చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. అందులో 10 మంది వచ్చారని చెప్పాను కదా, అందులో 7 మంది దాకా పాకిస్తాన్ వాళ్ళే అంట. పైగా వచ్చిన వాళ్ళు మన ఆర్మీ గెటప్ లో వచ్చి ఐడి కార్డ్ చెక్ చేసి అక్కడ ముస్లిం అని తెలిస్తే వాళ్ళని వదిలేసి, హిందూ అని తెలిస్తే వాళ్ళ పక్కన పెట్టి మరీ కాల్ చేశారంట. అందులోనే మగవాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసి చంపేశారు, ఆడవాళ్ళని వదిలేశారనమాట. దీనికి ఖచ్చితంగా రివెంజ్ ప్లాన్ అయితే ఉంటుంది. పుల్వామా అటాక్ కి ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్ అయితే చేశారో అదే విధంగా దీనికి ఖచ్చితంగా ఒక అటాక్ అయితే చేస్తారని నేను అయితే అనుకుంటున్నాను. ఇప్పటికే ప్రధాని మోదీ గారు అలాగే డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఒక మీటింగ్ అయితే పెట్టి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారు కూడా మోదీ గారితో మాట్లాడారనమాట. మరి చూద్దాం ఏం చేస్తారనేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ టెర్రరిస్టులు దొరికితే ఎలాంటి శిక్ష చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళకి దొరికితే వాళ్ళ గుత్తిని కోసి కారం పెట్టాలంత కోపం అయితే ఉందన్నమాట. మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. సో అది వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ వీడియోస్ కానీ సినిమా అఫైర్స్ వీడియోస్ కానీ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన ఒకటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.